వెల్కమ్ టు టిఎస్ఆర్ కరెంట్ అఫైర్స్. మిత్రులారా, మీరు వీక్షిస్తున్నారు టిఎస్ఆర్ కరెంట్ అఫైర్స్. నేను మీ తెలుగు టిఎస్ఆర్ని. మిత్రులారా, తెలుగు సాహిత్య చరిత్రలో ముఖ్యంగా శతక వాంగ్మయం అనగానే మొట్టమొదట మనకు గుర్తు వచ్చేటటువంటి కవి శతకకర్త బద్దెన. ఈ బద్దెన సుమతి శతకాన్ని రచించినటువంటి శతకర్త. కాబట్టి తెలుగు సాహిత్య చరిత్రలో శతక వాంగ్మయంలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని సుమతి శతకం అనేటటువంటి ప్రముఖమైనటువంటి నీతి శతకాన్ని 1260 ప్రాంతంలో 13వ శతాబ్దంలో ఈ సుమతి శతకాన్ని రాసి ఇప్పటికీ 700 సంవత్సరాలు గడిచినప్పటికీ సుమతి శతకం యొక్క నీతి, దాని యొక్క ప్రాధాన్యత నేటికి కూడా అక్షర సత్యం అని ప్రతి తెలుగువాడి నోట పామరుడు పండితుడు అనే తేడా లేకుండా అనేక సందర్భాల్లో ఈ సుమతి శతకాన్ని వాడటం, ఈ సుమతి శతకంలో ఉన్నటువంటి నీతులను వాడటం మనం చూస్తూ ఉన్నాం. అటువంటి ప్రముఖమైనటువంటి బద్దెనను గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టెట్ డిఎస్సి విభాగంలో డిఎస్సి ఎస్జిటి మిత్రులకు కూడా తప్పనిసరిగా ఈ శతక వాంగ్మయం గురించి, శతక కవుల గురించి అడిగేటటువంటి అవకాశం ఉంది. ఆ విధంగా కూడా మనకు ఉపయోగకరంగా ఉంటుంది ఈ వీడియో. కాబట్టి ఈ వీడియో నచ్చిన మిత్రులు మీ మిత్రులకు ఫార్వర్డ్ చేసి టిఎస్ఆర్ కరెంట్ అఫైర్స్ని సబ్స్క్రైబ్ చేసుకోమని సలహా ఇవ్వండి. మిత్రులారా, బద్దెన 13వ శతాబ్దానికి చెందినటువంటి కవి. బద్దెన కాలం 1260వ ప్రాంతానికి చెందినటువంటి వారు. చిరకాలంగా తెలుగు ప్రజల నాలుకల మీద నానుచూ వారి అంతఃచేతనలో కూడా కరిగిపోయిన సుమతి శతకం పద్యాలను సరసము, సరళము, సామాన్యులకు సైతం సూటిగా సులభంగా అర్థమయ్యే శైలిలో రాసిన గొప్ప పద్యకారుడు సుమతి శతకర్త. ఈ బద్దెన సుమతి శతకమును కంద పద్యాలలో రాయడం జరిగింది అని గుర్తుపెట్టుకోండి. అంటే బద్దెన రాసినటువంటి సుమతి శతకంలోని ఛందస్సు ఏమిటి అని అడగవచ్చు. బద్దెన రాసినటువంటి సుమతి శతకంలోని ఛందస్సు కంద పద్యం. ఈ కందం రాసిన వాడే కవి అని నానుడి. అంటే కందం రాసిన వాడే కంద పద్యం రాయటం అంత కష్టము అని అర్థం. కాబట్టి ఈ కంద పద్యాలలో, ఈ సుమతి శతకంలో అన్ని పద్యాలు బద్దెన కంద పద్యాల ద్వారా తెలియజేయటం ఇక్కడ విశేషం. 1260వ సంవత్సరానికి చెందినటువంటి బద్దెన రాసినటువంటి మరో లఘుకృతి రాజనీతి గ్రంథం నీతి శాస్త్ర ముక్తావళి. అంటే బద్దెన సుమతి శతకంతో పాటు రాసినటువంటి మరో రచన లేదా లఘుకృతిగా పేరు పొందినటువంటి రచన ఇదే నీతి శాస్త్ర గ్రంథంగా కూడా, రాజనీతి గ్రంథంగా కూడా పేరు పొందటం జరిగింది. కాబట్టి బద్దెన రాసిన రాజనీతి గ్రంథం అన్నా, బద్దెన రాసిన లఘుకృతి అన్న నీతి శాస్త్ర ముక్తావళి అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి నీతి శాస్త్ర ముక్తావళి అనే లఘుకృతిని లేదా రాజనీతి గ్రంథాన్ని రాసినటువంటి కవి బద్దెన. ఈ బద్దెన ఈ నీతి శాస్త్ర ముక్తావళిలో 162 పద్యాలు రాయటం జరిగింది. కాబట్టి 162 పద్యాలు గల లఘుకృతి ఏది అన్నా, 162 పద్యాలు గల రాజనీతి గ్రంథం ఏది అన్నా, ఈ 162 పద్యాలు కలిగినటువంటి రాజనీతి గ్రంథం అయిన నీతి శాస్త్ర ముక్తావళి రచయిత ఎవరు అన్న బద్దెన రాసిన నీతి శాస్త్ర ముక్తావళిని మనం గుర్తుపెట్టుకోవాలి. మరొక విషయం, 13వ శతాబ్దానికి చెందినటువంటి ఈ బద్దెన తిక్కన కూడా 13వ శతాబ్దానికి చెందినటువంటి కవి కావటం చేత కొంతమంది బద్దెనను తిక్కన శిష్యుడిగా భావించడం జరుగుతుంది. అంటే కొంతమంది సాహితీవేత్తల అభిప్రాయం మాత్రమే. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈయన కాకతీయ రాజుల దగ్గర చిన్న
సామంతరాజు. అందుకే ఈయన వ్యవహార నామం బద్య భూపతి అని అంటారు. భూపతి అంటే రాజు అని, నృపుడు అని అర్థాన్ని ఇస్తుంది. కాబట్టి బద్య భూపతి కవి అయినప్పటికీ ఈయన సామంతరాజుగా పనిచేశాడు కాకతీయ రాజుల దగ్గర. కాబట్టి ఇతని వ్యవహార నామం బద్య భూపతిగా కూడా వ్యవహార నామం స్థిరపడింది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మరియు బద్దెన యొక్క బిరుదు ఏమిటంటే కమలాసనుడు అనే బిరుదు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. బద్దెన బిరుదు ఏమిటంటే కమలాసనుడు మరియు సామంతరాజు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ బద్దెనకు కవి బ్రహ్మ అనే బిరుదు కూడా కలదు అని కొందరు సాహితీవేత్తల అభిప్రాయం. అంటే తిక్కనకు కవి బ్రహ్మ అనే బిరుదు కలదు, తిక్కన శిష్యుడు అని. ఈ బద్దెనకు కూడా కవి బ్రహ్మ అనే బిరుదు కలదని కొంతమంది సాహితీవేత్తల అభిప్రాయంగా చెప్పడం జరిగింది. ఇక కార్యేషు దాసి కరణేషు మంత్రి రూపేచ లక్ష్మి క్షమయా ధరిత్రి భోజ్యేషు మాత శయనేషు రంభ షట్కర్మ యుక్తాకుల ధర్మపత్ని అని ఈ 162 పద్యాలు గల లఘుకృతిలో చెప్పడం జరిగింది ఈ బద్దెన. మరి బద్దెన ఈ 162 పద్యాలు గల లఘుకృతి అయినటువంటి నీతిశాస్త్ర ముక్తావళిలో ఇల్లాలు యొక్క 6 లక్షణాలను చెప్పడం జరిగింది. అంటే ఇంటి పని చేయటంలో దాసీ మనిషిలాగా, మంచి ఆలోచన ఇచ్చేటప్పుడు మంత్రిలాగా, అలంకరణ చేసుకున్నప్పుడు లక్ష్మీదేవిలాగా, భోజనం పెట్టేటప్పుడు తల్లిలాగా, పడగటింటిలో రంభలాగా, ఈ షట్కర్మ అంటే ఈ 6 పనులతో ఉండేది ధర్మపత్ని అని బద్దెన రాసిన నీతిశాస్త్ర ముక్తావళిలో పేర్కొన్నాడు. ఈ పద్యం బద్దెన రాసిన నీతిశాస్త్ర ముక్తావళిలోని 162 పద్యాల్లో ఇది ఒక పద్యంగా గుర్తుపెట్టుకోవాలి. అంటే ధర్మపత్ని అంటే అర్థం ఏమిటో చెప్పింది ఎవరు అని అంటే నీతిశాస్త్ర ముక్తావళి ద్వారా బద్దెన అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక సుమతి శతకాన్ని 1842 సంవత్సరంలో తెలుగు సూర్యుడు అనే బిరుదు ఉన్నటువంటి సిపి బ్రౌన్ ఆంగ్లంలోకి అనువదించాడు. సుమతి శతకమును ఉన్నటువంటి పద్యములన్నీ అకారాది క్రమమున ఉన్నాయి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే సుమతి శతకంలోని పద్యాలు అన్నీ అకారాది క్రమమున అంటే అకారాది వరుసలలో ఉన్నాయి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ అకారాది క్రమమునకు ఆద్యుడు లేదా ప్రారంభకుడు ఎవరు అని అంటే బద్దెనే అని మనం చెప్పుకోవాలి. ఆ తరువాత ఈ యొక్క విధానాన్ని తర్వాత శతకర్తలు అనుసరించారు అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇక సుమతి శతకంలోని ముఖ్యమైన అందరూ ఎక్కువగా ఉపయోగించేటటువంటి కొన్ని పద్యాలను ఉదాహరణకు ఒక్కొక్క లైను చెప్పుకుందాం. అక్కరకు రాని చుట్టము తను వలసనిదే రంభ, అప్పిచ్చువాడు వైద్యుడు, కలునుకు నిలువెల్ల విషము, ఇత్తడి బంగారమగునే, కనకపు సింహాసనమున సునకమును కూర్చొండబెట్టి, ఎప్పుడు సంపదలు కలిగినప్పుడే బంధువులు ఒత్తురు, బలవంతమైన సర్పము చలిచీమ చేత చిక్కి చావదే సుమతి మొదలైన పద్యాలు పండితులు పామరులు తమ నోట ఎప్పుడు ఇప్పటి వరకు 700 సంవత్సరాల క్రితం శతకమైన ఇప్పటికీ ఈ నీతులను అనుసరిస్తూనే ఉంటారు, వ్యవహారంగా ఉపయోగిస్తూ ఉండటం మనం గమనిస్తున్నాం. అంటే అక్కరకు రాని చుట్టము అనే పద్యం చెప్పింది సుమతి శతకంలోదే. అప్పిచ్చువాడు వైద్యుడు సుమతి శతకం, ఇత్తడి బంగారమగునే సుమతి శతకం, ఎప్పుడు సంపదలు కలిగినప్పుడు బంధువులు ఒత్తురు సుమతి శతకం, బలవంతమైన సర్పము చలిచేమల చేత చిక్కి చావదే సుమతి శతకం, కనకపు సింహాసనమున సునకమును కూర్చొండబెట్టి సుమతి శతకం, తను వలసనదే రంభ సుమతి శతకం, కలునికి నిలువెల్ల విషము సుమతి శతకం అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇక 10వ తరగతిలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పద్యం, వరదైన చేను దున్నకు
కరువైనను బంధుజనుల కడకెగుకుమీ పరులకు మర్మము చెప్పకు పిరికికి దళవాయితనము బెట్టకు సుమతి అనే పద్యం. ఇక మరొక ఇంపార్టెంట్ పద్యం, వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగున్ కనికల్ల నిజము తెలిసిన మనుజుడెపో నీతి పరుడు మహిళో సుమతి. ఉడుముండదె నూరేండ్లును వడియుండదె పేర్మి పాము 10 నూరేండ్లున్ మడువున కుక్కెరయుండదే కడునిల పురుషార్థ పరుడుగావలే సుమతి. ఈ పద్యాలు మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక మరో కొన్ని పద్యాలు మనం 6వ తరగతి పద్యాలు చెప్పుకుంటూ వీటిని పూర్తి పద్యాలు ఒక వీడియోలో చేయటం జరిగింది. కాబట్టి వాటిని కూడా ఒకసారి మననం చేసుకుందాం. తనవారు లేని చోటను, ఇది సుమతి శతకమే. తడవోర్వక వడలోర్వక సుమతి శతకం. పాలను కలిసిన జలము సుమతి శతకం. పరహితము లేని సంపద సుమతి శతకం. ఈ విధంగా సుమతి శతకం ప్రాధాన్యతను బద్దెన కవి లేదా బద్దెన భూపతి, కమలాసనుడు అనే బిరుదులున్నటువంటి ఈ కవిని మనం తెలుసుకొని మరి ఈ సుమతి శతకం యొక్క ప్రాధాన్యతను, సుమతి శతకం యొక్క ప్రాముఖ్యతను రాబోయే తరాల వారికి కూడా తెలియజేసినట్లయితే మరి నేటి యువత కానివ్వండి, రాబోయే పౌరులు కానివ్వండి, మంచి బాటలో నడవడానికి ఈ శతక సాహిత్యం ఉపయోగిస్తుంది. అందుట్లోనూ ప్రముఖమైనటువంటి నీతి శతకంగా పేరొందిన సుమతి శతకం మరింత ప్రాముఖ్యతను మనం గుర్తించి రాబోయే తరాలకు, నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి అందరికీ కూడా తెలుగు సాహిత్యాన్ని, శతక పద్యాలను నేర్పించే ప్రయత్నం ప్రతి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చేయవలసిందిగా ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను. మరి ఇప్పటి వరకు ఈ వీడియోను వీక్షించిన మిత్రులకు ధన్యవాదాలు.